హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. రాగులు ఫింగర్ మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలను కలిగి ఉందండి. హై కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. రాగులు ఎముకల బలంగా మార్చడం, బరువు తగ్గడం, రక్తహీనతను నివారించడం మరియు డయాబెటిక్స్ని అదుపులో ఉంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయండి. రాగులతో 4 వెరైటీస్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. రాగి ఇడ్లీ వేడి వేడిగా, సాఫ్ట్గా, స్పాంజీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుందండి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను వేసుకోండి. దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళతో 5 అవర్స్ వరకు సోక్ చేసుకోండి. 5 అవర్స్ వరకు నానబెట్టుకున్న మినపగుండ్లను ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లను వేసుకున్నామో సేమ్ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి. సేమ్ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు రాగుల పిండిని వేసుకోండి. మినపపిండి బ్యాటర్లో ఇడ్లీ రవ్వ మరియు రాగుల పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ అంతా కూడా మారేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని మార్చుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకున్నాక ఈ విధంగా మన రాగి ఇడ్లీ బ్యాటర్ మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ ఇడ్లీ బ్యాటర్ మీకు థిక్గా అనిపిస్తే వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ టెక్స్చర్లోకి రానివ్వండి. చూస్తున్నారు కదండి, మన రాగి ఇడ్లీ బ్యాటర్ ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇడ్లీ మేకర్ని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని వేసుకోండి. దాని మీద ఇడ్లీలు వేసుకునే ప్లేట్ని తీసుకుని ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకుని ఆ ప్లేట్ని వాటర్ మీద పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్ పెట్టినప్పుడు ఇడ్లీ ప్లేట్కి వాటర్ టచ్ అవ్వనంత కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మన రాగి ఇడ్లీ బ్యాటర్ని అంతా కూడా ఇడ్లీ ప్లేట్స్లలో బాగా ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకుంటే వేడి వేడిగా వెన్నలాగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మన రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. దూదిలాగా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే రాగి దోశ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను వేసుకోండి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని 5 అవర్స్ సోక్ చేసుకోండి. 5 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి మినపగుండ్లను వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లను వేసుకున్నామో సేమ్ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు రాగుల పిండిని ఈ మినపప్పు బ్యాటర్లో వేసుకోండి. మినపప్పు బ్యాటర్లో రాగుల పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ రాగి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి మారేంత వరకు బాగా కలుపుకోండి. రాగి దోశ బ్యాటర్ని అంతా ఒక గిన్నెలో వేసుకుని ప్లేట్ మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదండి, ఈ విధంగా ఫర్మెంటేషన్ అయి బాగా పొంగుతుంది మన రాగి దోశ బ్యాటర్. దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి మారేంత వరకు మిక్స్ చేసుకోండి. రాగి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా మారాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీన్ని ఆనియన్తో కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకుని మన దోశ బ్యాటర్ని వేసుకోండి.
ఈ విధంగా రాగి దోశలు కొద్దిగా వేగి బబుల్స్ లాగా వచ్చాక చుట్టూరా కూడా ఆయిల్ లేదా బటర్ని వేసుకోండి. ఒక సైడ్ అంతా కూడా రాగి దోశ బాగా ఫ్రై అయ్యాక దాన్ని మరొక వైపుకు కూడా 1 నిమిషం తిప్పుకోండి. ఆ తర్వాత ఈ రాగి దోశలను ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో అన్ని రాగి దోశలను కూడా రెడీ చేసుకుని వేడిగా కొబ్బరి చట్నీ, సాంబార్తో లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేయండి. వేడిగా నోట్లో వేసుకుంటే అలా వెన్నలాగా కరిగిపోయే రాగి ఉప్మాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గరిటె వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6-7 జీడిపప్పు పలుకులు, 2-3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని చీల్చుకుని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఆనియన్ స్లైసెస్ కొద్దిగా వేగాక గుప్పెడంతా కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. 1 గ్లాస్ రాగి పిండికి 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా బాగా మరిగాక దీంట్లో 1/4 కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. 1 గ్లాస్ వరకు రాగి పిండిని కూడా వేసుకోండి. ఉప్మా రవ్వ, రాగి పిండి అస్సలు ఉండలు లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా ఎలాంటి లంప్స్ లేకుండా ఉప్మా రవ్వను మరియు రాగి పిండిని బాగా వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు రాగి పిండిని అంతా కూడా బాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఈ విధంగా రాగి పిండి అంతా కూడా మగ్గిందో లేదో కలుపుకోండి. మరొక 5 మినిట్స్ వరకు ఈ విధంగా రాగి పిండిని అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా మన రాగి ఉప్మా ప్యాన్ నుండి సపరేట్గా వస్తుందో అప్పుడు మన హెల్దీ అండ్ టేస్టీ రాగి ఉప్మా రెడీ అండి. రెగ్యులర్గా ఇంట్లో ఉప్మా చేసినప్పుడు ఉప్మానా అని చాలామంది ఇష్టపడకుండా తినరండి. అలాంటి వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా హెల్దీగా మరియు టేస్టీగా రాగి ఉప్మాను రెడీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంది, మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారండి. ఈ రాగి ఉప్మాని పుట్నాల పప్పు చట్నీతో కానీ లేదా శనగపప్పు చట్నీతో కానీ సర్వ్ చేయండి. రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ మరియు పాపులర్ అయిన రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ రాగి పౌడర్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గీ లేదా ఆయిల్ని వేసుకోండి. వాటర్ ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక 1 గ్లాస్ వరకు రాగి పిండిని వేసుకోండి. రాగి పౌడర్లో అస్సలు ఉండలు లేకుండా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా అస్సలు లంప్స్ లేకుండా రాగి పిండినంతా కూడా బాగా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 5 to 10 మినిట్స్ వరకు కంటిన్యూగా ఈ రాగి పిండిని మిక్స్ చేస్తూనే ఉండండి. 10 మినిట్స్ తర్వాత రాగి పిండి మిక్చర్ అంతా కూడా ప్యాన్ని వదలడం స్టార్ట్ అవుతుందండి. మరొక 5 మినిట్స్ వరకు ఈ విధంగా బాగా కంటిన్యూగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ప్యాన్ని వదలడం స్టార్ట్ చేసాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి.
ఒక గిన్నెలోకి ఈ రాగి పిండి ముద్దను వేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్లోకి మారేలాగా గిన్నెని బాగా తిప్పండి. రాగి ముద్దలు వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి. అందుకే ఒక గిన్నెలోకి వేసుకొని చేసుకుంటే చెయ్యి కాలదు. రాగి ముద్దను చేత్తో చేయాలనుకుంటే వాటర్లో చేతిని కొద్దిగా తడుపుకుంటూ రాగి ముద్దను చేసుకోండి. వేడివేడిగా ఈ రాగి సంగటిని నాటుకోడి చికెన్ పులుసుతో లేదంటే చికెన్ కర్రీతో సర్వ్ చేయండి. చికెన్ కర్రీని కూడా దీనికి కాంబినేషన్గా ఎలా తయారు చేయాలో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని కూడా చూడండి. రాగి సంగటికి ది బెస్ట్ కాంబినేషన్ అంటే చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ అండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా పిల్లలు, పెద్దలు మరియు డయాబెటిక్ పేషెంట్స్ అయినా కూడా టమ్మీ ఫిల్గా అనిపించే ఈ హెల్తీ 4 టైప్స్ ఆఫ్ రాగి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టమ్మీ ఫిల్లింగ్గా ఉండి చాలా హెల్తీగా ఉండే ఈ హైలీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ అండి. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమందికి ఈ రాగి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే మన కుకింగ్ రెసిపీస్ యొక్క వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయండి.